నెక్స్ట్ న్యూస్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. పార్టీ సీనియర్ నేతలతో పీసీసీ సమావేశం నిర్వహించింది. అభ్యర్థి ఎంపికపై ఒక కమిటీ వేయాలని నిర్ణయించారు. దీంతో పాటు జిల్లాకు మంత్రిని ఇన్ఛార్జిగా పెట్టాలని తీర్మానించారు. తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం త్వరలో ఖాళీ కాబోతోంది. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల కోటా నుంచి జీవన్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన పదవీకాలం వచ్చే ఏడాది మార్చితో ముగుస్తుంది. అంటే జీవన్ రెడ్డి టర్మ్ ఇంకా గట్టిగా 4 నెలలే ఉంది. దీంతో ఆ స్థానంలో ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతోందని చెబుతున్నారు. దాంతో అధికార పార్టీ అలర్ట్ అయింది. అభ్యర్థి ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు జిల్లా మంత్రులు, అధ్యక్షులతో పీసీసీ చీఫ్ సమావేశం నిర్వహించారు. ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో సమాలోచన జరిపారు. అభ్యర్థి ఎంపిక ప్రక్రియపై కూడా ఓ కమిటీ వెయ్యాలని నిర్ణయించారు. దాంతోపాటు జిల్లాకు మంత్రిని ఇన్ఛార్జిగా పెట్టాలని తీర్మానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డినే మళ్లీ పోటీ చెయ్యాలని పలువురు నేతలు సూచించారు. అయితే అభ్యర్థి ఎంపిక అధిష్టానం పరిధిలో ఉంటుంది కాబట్టి వారి వారి అభిప్రాయాన్ని ఢిల్లీకి పంపాలని నిర్ణయించారు. యునానిమస్గానే జీవన్ అన్న పోటీ చేయాలని చెప్పి హైకమాండ్కు రిక్వెస్ట్ చేసినాం. జీవన్ రెడ్డి గారితో మాట్లాడి అయితే దానికి ఒక హై లెవెల్ కమిటీ ఒక ఏర్పాటు చేసి రీపెన్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఏఎస్ఎస్సి వాళ్ళు కూర్చొని మరి జీవన్ రెడ్డి గారా ఇంకా ఎవరా అది కానీ కమిటీ మెంబర్స్ మాత్రం యునానిమస్గా ఇలా పాల్గొన్న వాళ్ళు జీవన్ రెడ్డి గారికి మళ్ళొక అవకాశం కావాలా, జీవన్ రెడ్డి గారు మీరు పోటీ చేస్తే బాగుంటుంది మా రిక్వెస్ట్ అని చెప్పినాం. అయితే జీవన్ రెడ్డి మాత్రం పట్టభద్రుల కోటాలో కాకుండా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా వెళ్లాలని భావిస్తున్నారని సమాచారం. అయితే అభ్యర్థి ఎవరనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. హైకమాండ్ ఎవరిని ఖరారు చేస్తే వాళ్లే కంటెస్ట్ చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఒక సాంప్రదాయం ఉన్నది. ఆ సాంప్రదాయానికి అనుగుణంగా పార్టీ ఎవ్వరు నిర్ణయం చేసిన నేననే కాదు ఎవరైనా కానీ అంటూ నేను పార్టీ పార్టీ విల్ డిసైడ్ హీ విల్ బి క్యాండిడేట్ ఇంక్లూడింగ్ మీ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు ప్రక్రియపై పార్టీ నేతలు దృష్టి సారించాలని నిర్ణయించారు. నిరుద్యోగులకిచ్చిన హామీల ప్రకారం ప్రభుత్వం చేపట్టిన నియామకాలను ప్రముఖంగా ప్రచారం చేయాలని పార్టీ నిర్ణయించింది.